హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నిమ్మకాయ పచ్చడి చేస్తున్నానండి. నిలవ పచ్చడి ఇది. నిమ్మకాయలని శుభ్రంగా కడిగి బట్టతో తుడిచి కాసేపు ఎండలో పెట్టిన తర్వాత ముక్కలుగా కోసి ఉప్పు పసుపు వేసి 3 రోజులు చేశానండి. మెత్తబడుతుంది. ఇది 50 కాయలు, 10 కాయలు మాత్రము రసం పిండేశాను. ఇది 40 కాయలు అనమాట. ముక్కలుగా కోసింది 40 కాయలు. దీనికి 400 గ్రాముల ఉప్పు కలిపి పెట్టేశానండి. మూత పెడితే నీళ్ళంతా వచ్చింది, కింద రసం తీస్తుంది. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకోవాలండి. నిమ్మకాయ పచ్చడి పెట్టడం ఈజీనే, కానీ ఇది కొంచెం జాగ్రత్తగా చూడాలి, తొందరగా పాడవుతుంది ఇది. దీంట్లో కొద్దిగా కమ్మదనానికి కోసము ఎక్కువ వేయకూడదండి, మళ్ళీ చేదైపోతుంది. ఇది మెంతి పొడి, ఇది 1/2 స్పూన్ చాలు. దీంతో ఈ జీలకర్ర పొడి అండి. ఇవన్నీ ఇంట్లోనే మనం వేయించి పెట్టిందనమాట. ఈ పచ్చళ్ళ కోసం అని చెప్పి వేయిస్తాను నేను. కూరలు కూడా నేను స్వయంగా బయట ఏది కొన్నానండి. అది జీలకర్ర పొడి 1 స్పూన్ వేసుకోండి. తర్వాత ఇది ఆవాల పొడి అండి, కొద్దిగా వేయాలి. ఇది కూడా చేదు వచ్చేస్తుంది కాబట్టి కొద్దిగానే వేయాలి. ఇది ఆవకాయ కాబట్టి, అది పచ్చడి కాబట్టి, నిలువ పచ్చడి కాబట్టి ఆ ఫ్లేవర్ తగలాలన్నమాట. అందుకే ఇవన్నీ వేస్తారు. ఇది పచ్చళ్ళ మసాలాలు కదా. ఇప్పుడు 400 గ్రామ్స్ 350 కారాన్ని బట్టి అండి. ఎవరికి ఎక్కువ కారం కావాలంటే 400 గ్రామ్స్ వేయండి, లేకుంటే 350 సరిపోతుందండి. 40 కాయలకి 40 ప్లస్ 10 రసము, అది కూడా వస్తుంది కదా రసము. గ్రామ్స్ పడుతుందండి. ఇది కలిపి ఇది పూర్తిగా కింద మీద పూర్తి కలుపుకోవాలండి. కలుపుతాను చూడండి, ఇలా కలుపుకోవాలండి. ఇది కలుపుకొని ఇప్పుడు ఇందులో పోపు పెడతాను. ఇది నేను ఇప్పుడు చూడండి, పోపు సామాను కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర కొంచెం హైలైట్ అండి, ఎక్కువ వేయాలి జీలకర్ర. ఆల్రెడీ జీలకర్ర పొడి కూడా వేసాము. తర్వాత కొద్దిగా మెంతులు టేస్ట్ కోసం అన్నమాట, వాసన వస్తుంది, మంచి వాసన. ఉప్పు వేసి చల్లారిన తర్వాతనే వేయాలండి. అందులో వేరుశనగ నూనె కాబట్టి వస్తుంది. ఆఫ్ చేసేస్తాను. అది ఇప్పుడు చల్లారిన తర్వాత అందులో వేద్దాం. చూడండి, ఇలా మొత్తం కలుపుకున్నాం కదా. ఇలా స్టెరిలైజ్ చేశాను బాటిల్. ఇది ముందు రోజు స్టెరిలైజ్ చేసి రెడీ పెట్టుకుంటానమాట. నేను ఎప్పుడు నిల్వ పచ్చళ్ళు పెట్టుకుంటానో అప్పుడు బాటిల్స్ అంతా కడిగి వేడి నీళ్ళతో బాగా కడిగి శుభ్రంగా ఎండలో ఆరబెట్టి తర్వాత తుడిచి పెట్టుకుంటానండి ఇప్పుడు నిల్వ పచ్చళ్ళకి. ఇది ఆయిల్ చల్లారిపోయింది. ఇప్పుడు ఈ నూనె ఇవి ఏవో వేయడం ఈజీ అండి, పచ్చడి చేయడము. నిమ్మకాయలు కోసి 3 రోజులు పెట్టడం ఒకటే, కానీ నిమ్మకాయ కాకపోతే తొందరగా చెడిపోతుంది కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా చేసి చూసుకోవాలండి. ఇది ఎక్కడ తడిలు, ఎందుకంటే నిమ్మరసంలో నీళ్ళు ఎట్లా ఉంటుంది కాబట్టి తొందరగా చెడిపోతాయి ఇవి. మునిగేంత వరకు నూనె పోసి బయట పెట్టుకోవచ్చండి. అంత నూనె అవసరం లేదు, వద్దు అనుకుంటే మనము కొద్దిగా మాత్రము నూనె వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఒకేసారి ఇంత పచ్చడి అవసరం లేదు అనుకుంటే మామూలుగా ఉప్పులో నిమ్మకాయలంతా శుభ్రంగా కడిగి, అలాగే యాజ్ ఇట్ ఈజ్ శుభ్రంగా కడిగి తుడిచి ఎండలో పెట్టి ముక్కలుగా కోసి ఉప్పు పసుపు వేసి నానబెడతాం కదా 3 రోజులు, అలాగే నానబెట్టి ఉంచేసేయండి. బట్ట కట్టి స్టీల్ పాత్రలే వాడండి, స్టీలు లేకపోతే గ్లాసువి. ప్లాస్టిక్ వాడొద్దు పచ్చళ్ళకు. నిల్వ పచ్చళ్ళకు చాలా చెడుపండి, క్యాన్సర్ కారకాలకు అవుతుంది. అందుకని ప్లాస్టిక్ వాడొద్దు. స్టీల్ కూడా ఇది 3 రోజుల వరకే కాబట్టి వాడుతున్నాను. లేకపోతే గాజు దీంట్లోనే బెస్ట్ అనమాట. ఆప్షన్ వచ్చి గాజు పాత్రలు బెస్ట్. ఇది
మన పింగాణి తింటాయి కదా మన పచ్చడి జాడీలు, దాంట్లో కానీ దీంట్లో కానీ వేసుకోవచ్చు. ఇదండి నిమ్మకాయ. మన కిచడీలో అన్నంలో వేసుకున్న ఎప్పుడైనా నూరు బాగలేనప్పుడు, రుచిగా ఉన్నప్పుడు ఒక నిమ్మకాయ బద్దతో వేడి అన్నంలో తింటే చక్కగా జీర్ణమై బాగుంటుందండి. నోటికి కూడా రుచి తగిలి టేస్టీగా ఉంటుంది. మన అన్నంలో, పొంగల్లో, ఉప్మాలో ఎందులైనా తినొచ్చండి ఇది. అలా కూడా వేసుకోండి. అలా ముక్కలు వేసి మనము నిలవ పెట్టుకుంటే 6 నెలల వరకు కూడా అలాగే ఉంటుంది ఉప్పులో. అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తాజాగా చేసుకొని కారము, ఈ మెంతి పొడి, కొద్దిగా పసుపు ఇది జీలకర్ర పొడి కలిపి పోపు తాళింపు వేసుకొని తినొచ్చు అనమాట. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం ఇది మెత్తగా అయిపోతుంది కాబట్టి 6 నెలల దాకా పెట్టుకోవచ్చు ఇలాగ ఉప్పులో వేసి. కాదు ఒకేసారి చేసుకుంటున్నామంటే ఇలా చేసుకోవాలన్నమాట. ఇదే అండి నిమ్మకాయ పచ్చడి. కాకపోతే ఇంకా నూనె పడుతుంది, ఇంకా వేడి చేసి వేస్తాను నేను. ఒక రోజు ఇలాగే మూత పెట్టి పెట్టేస్తానండి. అప్పుడే గ్లాసులో బాటిల్లో తీయను. ఒక రోజంతా ఇలాగే మూసిపెట్టి రేపు బాటిల్లో తీసుకుంటారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటిసారి చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.